జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. చాలా మంది నన్ను ఈ మధ్య కాలంలో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేడం పోలీస్ స్టేషన్లో ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటారా, ఇంకొక సైడ్ అసలు వినరా, ఎందుకని మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, అండ్ అక్కడ ఏమైనా తారతమ్యం చూపించడం జరుగుతుందా, అంటే డబ్బు ఉన్న వాళ్ళకు వాల్యూ ఇవ్వడము, డబ్బు లేని వాళ్ళకు వాల్యూ లేకుండా చూడడము, ఇలాంటివి ఏమన్నా జరుగుతాయా, ఎందుకు అనంటే మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, మేమేమైనా పోలీసుల మీద కేసు ఫైల్ చేయడానికి ఉంటుందా, మమ్మల్ని మస్తు అవస్థలు పెడుతున్నారు, ఊరికే పోలీస్ స్టేషన్కు పిలవడము, ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ చేయడము, ఇలాంటివి చేసి బెదిరించడము, ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు, మేమేం చెయ్యాలి అని చెప్పేసి అన్నట్టుగా నన్ను అప్రోచ్ అవుతున్నారు చాలామంది. కాబట్టి వారందరి కోసం అని చెప్పేసి నేను ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తాను. అది మీకు ఏమన్నా యూజ్ అవుతే దాన్ని ఫాలో అవ్వండి. ముందుగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో తారతమ్యాలు ఉండవు. పేదవారని ధనికులని అట్లా ఏమీ ఉండదు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ యొక్క అవస్థను బట్టి, మీకున్న ప్రాబ్లంని బట్టి వారు కంప్లైంట్ కాపీని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని చూస్తారు. చూసిన వెంటనే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది చెయ్యరు. ఎందుకు అనంటే ఆ కేసు యొక్క మీరు రాసిన దాన్ని బట్టేసి తర్వాత వారి ఆపోజిట్ పర్సన్ వీళ్ళంతా ఉంటారు కాబట్టి దాన్ని మొత్తం కూడా క్లియర్గా చూస్తారు. చూసిన తర్వాత వారికి ఒక్కసారి కాల్ చేసి పిలవడం అనేది జరుగుతుంది. లేదు అనుకుంటే ఒక స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఆ పర్సన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఈ బోత్ పార్టీస్ని కూడా కూర్చోబెట్టేసి అసలు ఏం జరిగింది, ఎందుకని ఈ పర్సన్ ఇలా ఇబ్బంది పెడుతున్నావు, లేదంటే ఈ పర్సన్ ఎందుకని కేసు ఫైల్ చేసినారు అని చెప్పేసి మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అది ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఉంటే చేస్తారు. లేదు అనుకుంటే అక్కడే మీరు మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి అని చెప్పేసి దాన్ని అక్కడికి క్లోజ్ చేస్తారు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అంటే ఎక్నాలజిమెంట్ కార్డ్ అనేది ఒకటి ఇస్తారు. ఆ కాపీ తీసేసుకున్న తర్వాత మీ కేసు మేము రిసీవ్ చేసుకుంటున్నాము అన్నట్టుగా ఒక ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు మనం ఇచ్చినట్టు. ఇక ఈ పోలీసులు ఎక్కువగా భూముల విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటున్నారు. వారి మాటనే వింటున్నారు. మాది అన్ని రైట్స్ ఉన్నా, మేము పొజిషన్లో ఉన్నా సరే మా మాట పట్టించుకోవడం లేదు, ఇలా కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే పోలీసులు ఈ ఏదైతే ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. సెటిల్మెంట్లకు అడ్డాలు కాదు పోలీస్ స్టేషన్లు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరచడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే అది అంటే రెండు ఉంటాయి. ఇప్పుడు భూముల విషయంలో ఎలా ఉంటాయంటే వాళ్ళు గొడవ పడడము ఒకటి ఉంటుంది. క్రిమినల్ కిందికి ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ భూమి లోపలికి వచ్చినప్పుడు తట్టుకోలేక తన చేతిలో ఉన్న ఆయుధంతో కొట్టారనుకోండి, అది క్రిమినల్ కేసులు అయినప్పుడు మాత్రమే పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ జస్ట్ మీరు వాగ్వాదానికి దిగినంత మాత్రాన, లేదంటే ఆ భూమి నాది లేదంటే నీది అని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉంటారు చూడండి, అప్పుడు మాత్రము పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. మీరు ఎక్కడంటే మీరు డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి కోర్టులో ఒక సూట్ వేసుకొని ఈ భూమి మీద మేమే ఉంటున్నాము అని చెప్పేసి ఒక ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకుంటే ఆ భూమిలోకి ఎవరు రాకుండా, అది ఎవరు ఉన్నారు, ఎవరి పేరు మీద ఉంది అని చెప్పేసి పూర్తిగా మొత్తం అంతా ఇక ఒక తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఆ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది పనికొస్తుంది. అప్పుడు ఎవరు ఉంటారో వారు ఆ పొజిషన్ను వాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే పోలీసులు ఎక్కువగా రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే చేయడానికి లేదు. మీరు ఒకవేళ కనుక పోలీసుల మీద కేసు ఫైల్ చేయాలి అంటే ముందుగానే వారికి ఒక నోటీస్ అనేది సర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, అందుకోసం అని చెప్పేసి వారు ఒక 1 month అంతా కూడా వారు ఏదైతే మీరు నోటీస్ పంపిస్తారో దానికి రిప్లై అనేది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రిప్లై ఇవ్వని పక్షంలో మీరు 1 month లోపల మీరు కోర్టులో డైరెక్ట్ వెళ్ళేసి ఎవరైతే మీకు పోలీసు ఇబ్బంది పెడుతున్నారో వారికి ఈ కాపీ ఏదైతే మీరు నోటీస్ ఇచ్చారో ఈ నోటీస్కి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు, అసలు ఎలాంటి సంజాయిషీ లేదు, మాకు అసలు రెస్పాన్సే రాలేదని చెప్పేసి దీన్ని అటాచ్ చేసేస్తూ మీరు అందులో ఏమేమి ఆ పోలీస్ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టాడు లేకపోతే ఏం చేశారు అనే విషయాన్ని అంతా కూడా మెన్షన్ చేస్తూ మీరు కోర్టులో సూట్ వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత అప్పుడు కోర్టు నుంచి కూడా వారికి నోటీసులు వెళ్తాయి. వాళ్ళు వచ్చేసి అక్కడ సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు యొక్క నోటీసులో కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా రిసీవ్ చేసుకున్నా కూడా ఏం పట్టించుకోకుండా ఉన్నారనుకో, అప్పుడు కోర్టు దాన్ని ఇంకొక లాగా తీసేసుకుని వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఈ బాధితులను కూడా ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసిందనుకోండి, ఇమీడియట్గా అంత ప్రూవ్ అయిపోయిన తర్వాత సస్పెండ్ చేయడమో లేకపోతే మొత్తానికి టర్మినేట్ చేయడమో అనేది కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. కొంతమంది పోలీసులు మాత్రమే ఇప్పుడు ఇలా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కానీ కొంచెం పలుకుబడి ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి ఎవరైనా
వచ్చి వారు పోలీసులు ఒకవేళ వారి మాట వింటున్నప్పుడు మీరు ప్రూఫ్స్ సంపాదించండి. ఫస్ట్ ఏం జరిగింది అనే దగ్గర నుంచి వెళ్ళి ప్రతిదీ కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు కోర్టుకు వెళ్ళేసి ఒక సూట్ వేసుకొని ఇవన్నీ కార్నర్ చేశారంటే ఈ పోలీసుతో పాటు ఎవరైతే వారిని సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, పొలిటీషియన్స్ కానివ్వండి, లోకల్ లీడర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వారికి కూడా నోటీసులు సర్వ్ చేస్తారు. దాంతోపాటు మిమ్మల్ని ఎవరైతే థ్రెటనింగ్ చేస్తున్నారో వారికి కూడా నోటీసులు సర్వ్ చేసేసి అప్పుడు వీళ్ళందరినీ కోర్టుకు పిలవడం జరుగుతుంది. మిమ్మల్ని కూడా కోర్టుకు పిలుస్తారు. పిలిచిన తర్వాత అప్పుడు పోలీసు వ్యక్తి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఎందుకని ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు అతను ఎక్కువగా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నాడు అనే దాని మీద సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే కరెక్ట్ ప్రాపర్గా అతను ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు, పోలీసు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి చెప్తున్నారు అని. ఈ రోజుల్లో అయితే ఇప్పటి వరకు కొంచెం భయపడుతూనే ఉన్నారు ఎక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి పోలీసులు కూడా వారి కర్తవ్యాన్ని చాలా నీట్గానే చేస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎప్పుడైతే అలాంటిది జరిగిందో దానికి సంబంధించిన ప్రతిదీ మనం ఒక పర్సన్ని మనము వీళ్ళు దొంగ అని చూపించాలి అంటే మన దగ్గర ఎవిడెన్సెస్ ఉండాలి. కోర్టులో ఖచ్చితంగా ఎవిడెన్సెస్ ఉంటేనే వారిని మనం చెప్పేది కానివ్వండి, మనం చూపించేది కానివ్వండి ఓకే అయితే అప్పుడు మనం పనిష్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు ఊరికేనే వెళ్ళేసి లేదు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, లేకపోతే డబ్బులు తీసుకొని ఏకపక్షంగా ఉంటున్నారు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కావాల్సుకొని మా మీద కేసులు పెట్టారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మీరు దానికి సంబంధించినవన్నీ కూడా ప్రూఫ్స్ అనేవి సంపాదించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏకపక్షంగా ఉండరు. డబ్బులకు ఒకవైపు, డబ్బులు ఉన్న వారికి ఒకలాగా, డబ్బులు లేని వారికి ఒకలాగా వాళ్ళు ట్రీట్ చేయాల్సినంత అవసరం లేదు. అందరూ సమానమే. ఈవెన్ సీఎంతో సహా పిఎంతో సహా పోలీస్ స్టేషన్లో ఏకంగా ఒక్కలాగానే ఉంటుంది. వాళ్ళు వచ్చారు లేకపోతే వీళ్ళు వచ్చారు అని చెప్పేసి ఏమీ ఉండదు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసేసుకొని అప్పుడు మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కంపల్సరీ. లేదు అంటే హైయర్ అఫీషియల్స్కి కనుక మీరెవరో తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే మీరు సిపికి కానివ్వండి, ఎస్పీకి కానివ్వండి, డీజీపీకి కానివ్వండి, మీరు ఖచ్చితంగా వారి పైన ఇట్లా కంప్లైంట్ రేస్ చేస్తూ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా విత్ ప్రూఫ్స్తో అటాచ్ చేసి మీరు ఆ ఆఫీస్కి పంపించి కనుక మొత్తం తెలియజేసినారనుకో ఖచ్చితంగా హైయర్ అఫీషియల్స్ వాళ్ళని పిలవడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది, మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లో మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా మీరు దయచేసి ఒక లీగల్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వండి. మళ్ళీ డబ్బుల కోసం చెప్తున్నారు మేడం ఇది మీ బిజినెస్ అని చెప్పేసి మీరు అనొద్దు. మీ లోకల్లో ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే ఫ్రీగా లీగల్ ఎయిడ్స్ కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి మీ ప్రాబ్లమ్ని చెప్పుకోండి. లేదా గ్రేవియన్స్ అని చెప్పేసి ఒకటి జరుగుతూ ఉంటుంది లోకల్లో, కంపల్సరీగా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఊర్లో కూడా జరుగుతూ వస్తుంది. అలాంటి వాటికైనా వెళ్ళేసి మీరు ఆ ప్రాబ్లమ్ని కనుక చెప్పి ఉంటే మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇంకా అక్కడ ఎక్కడ జరగకపోతే కోర్టును అప్రోచ్ అయితే ఇంకా సూపర్గా మీకైతే విత్ ఎవిడెన్సెస్తో వెళ్ళారు అంటే న్యాయం జరిగే అవకాశాలు ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్లు మాత్రం సెటిల్మెంట్లకు కానివ్వండి, ఏకపక్షంగా కానివ్వండి, అదేవిధంగా ఒకరినే ప్రమోట్ చేస్తూ లేదంటే వారిని లేనిపోని కేసులలో ఇరికించడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పులు వెలువరిచింది. కాబట్టి మీరు ఆ జడ్జిమెంట్స్ కనుక మీకు ఐడియా ఉన్నా లేకపోతే చూసైనా సరే మీరు ఆ విధంగా మీరు కేసులు ఫైల్ చేసుకోవచ్చు. లేదంటే లీగల్ అడ్వైజర్ని అడిగి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. లేని పక్షంలో పోలీసులకు భయపడుతూ ఉన్నారు అనుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు పడాల్సిన అవకాశం వస్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్లలో కొంతమంది అధికారులు మాత్రం నిజంగానే పేదవారిని కానివ్వండి, కొంచెము తెలియని వారిని కానివ్వండి ఇబ్బంది పెడుతున్నారని చాలా వరకు కాల్స్ అనేవి నేను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారులకు చెప్పడం జరుగుతుంది, మీరు అలర్ట్గా ఉండండి సార్. ఎందుకంటే వారి చేతులలో మొబైల్స్ ఉంటున్నాయి, దాంతోపాటు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఎదుర్కొంటే జాబ్ పోయే అవకాశాలు ఉంటాయి, కేసులలో ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఇతరుల మీద కేసులు పెట్టేది పోయి మీ మీద మీరే కేసు పెట్టుకోవాల్సి ఉంటుంది, కోర్టులో ప్రజెంట్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ శిక్షలు అనుభవించాల్సిగా తప్పదు. కాబట్టి బీ కేర్ఫుల్. కొంతమంది ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారు ఇప్పటికీ ఊర్లలో కొంతమందిని భయపెడుతున్నారు, విత్ ప్రూఫ్స్తో కూడా రావడం జరుగుతుంది. దయచేసి అలర్ట్గా ఉండండి సార్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు